దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మొట్టమొదటగా దేవాది దేవుడైన యేసు ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉంటూ ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నాము అంటే దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్ను నన్ను కూడా కాపాడుతున్న విధానాన్ని బట్టి మనము ఈ రకంగా మనం జీవిస్తూ ఉన్నాము అనేది కూడా మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనందరము కూడా ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఉండే బిడలుగా మనము ఎప్పుడూ కూడా ఉంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా కానీ భయము, ఎక్కడ చూసినా కానీ రకరకాల భయాలతో ఈ కరోనా వైరస్ అనే భయంతో ఎంతో కంగారు పడుతూ ఉన్నాడు మానవుడు. ఎంతో భయకంపితులు అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యమే నిన్ను నన్ను కూడా బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే నిన్ను నన్ను కూడా నడిపిస్తుంది. అటువంటి వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరము కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. చూడండి, ఈలాగు జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా గారు ఎంత చక్కని మాటలు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తూ ఉన్నారో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈలాగు జరుగుకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను అంటూ ఉన్నాడనమాట. అంటే దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడో, ఇశ్రాయేలు జనాంగం కోసం ఏమి చేస్తాడో ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఆత్మ ద్వారా తెలిసిన బిడలు కాబట్టి ఈ రకంగా హెచ్చరిస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. ఎంత చక్కని హెచ్చరిక చూడండి ప్రియ బిడ్డలారా. ఈలాగు జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను అంటూ ఉన్నమాట. అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుణ్ణి వెంబడించకుండా, దేవుని యొక్క మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్న రోజులు అన్నమాట. అందుకని రాబోయే విపత్తు నుంచి తప్పించుకోవాలి అంటే, రాబోవు ఆ యొక్క బబులోను చెరలోంచి తప్పించుకోవాలంటే, ఆ చెరలోకి వెళ్లకుండా ఉండాలి అంటే నన్ను ఆశ్రయించాలి అని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ ఇన్ని రకాలుగా చెప్పినా కానీ, ఇన్ని రకాలైన మాటలు విన్నా కానీ ఇశ్రాయేలు జనాంగము తమ జీవితాల్లో మార్పు అనేది ఎక్కడా కూడా కనపడలేదు. అందుచేతనే వాళ్ళు బబులోను దేశానికి ఒక బానిసలుగా వెళ్ళిపోయినట్టు కూడా మనము చూస్తూ ఉన్నమాట. ఈలాగు జరగకుండానట్లు బానిస బతుకులు లేకుండా ఉండాలి అంటే, స్వేచ్ఛగా ఉండాలి అంటే, యెరూషలేములో ఉండాలి అంటే నన్ను ఆశ్రయించాలి అని దేవాది దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజేసినా కానీ వారు వినలేదు కాబట్టి, ఆశ్రయించలేదు కాబట్టి బబులోను చెరకు వెళ్ళినట్టు కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. అయితే దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. మన జీవితాల్లో ఇది జరగకుండా ఉండాలి అంటే, మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనము ఇశ్రాయేలు జనాంగం ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. వారు నడిచిన బాటలో కాకుండా దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుతాడు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మానవుడు, దేవుడు సృష్టించిన మానవుడు దేవుని యొక్క మాట వినటం మానేసి, దేవుణ్ణి ఆశ్రయించటం మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆశ్రయిస్తున్న వ్యక్తులుగా కూడా మనము చూస్తూ ఉంటాము.
మొదటలో అందరూ కూడా చాలా చక్కగా దేవుని యొక్క సన్నిధిలోకి వస్తూ ఉంటారు. ఏమీ లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, వివాహాలు కానప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. స్థితిగతులు మారాక దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప ఘనకార్యాలు చేసిన తరువాత ఆ దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి వారికిచ్చిన ధనాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, వారికిచ్చిన సంపదని ఆశ్రయిస్తూ ఉంటారు, వారికిచ్చిన గృహాల్ని, వారికిచ్చిన బంధువుల్ని, ఈ రకంగా దేవుణ్ణి విడిచిపెట్టి వీళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్టు కూడా ఈనాడు మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయమో చూడండి ప్రియబిడ్డలారా. ఇలాగూ జరగకున్నట్లు అంటే నష్టము జరగకుండా, భయంకరమైన పరిస్థితులు రాకుండా మనం ఉండాలి అంటే మనము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తూ ఉండాలి అన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే మనకి చూడండి 4వ వచనంలో, నా యందు క్రోధము లేదు, గత్స పొదలను బలు రక్కస చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలో వడిగా జొచ్చి తప్పగా వాటిని కాల్చివేయుదునని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నన్ను ఆశ్రయించినట్లయితే, నన్ను ఆశ్రయించి మీరు బ్రతికినట్లయితే, ఒకవేళ గచ్చబోదలంటే శ్రమలు, శోధనలు, బలురక్కస్ అంటే ఒకదాని వెంట ఒకటి భయంకరమైన విపత్తులు వచ్చినా కానీ నన్ను ఆశ్రయించినప్పుడు అలాగూ జరగకుండా మీ జీవితాల్లో కాపాడుతాను అంటూ ఉన్నాడు. చూడండి, ఒక రాజును మనం మొట్టమొదటగా చూద్దాము. ఆయన దేవుని యొక్క సన్నిధిలో చాలా చక్కగా ఉన్నాడు, చాలా చక్కగా నడుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాట ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూడండి 7వ వచనం అంటాడు కదా, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఆశ్రయించితిమి అని చెప్తూ ఉన్నాడు అనమాట. దేవుణ్ణి ఈ యొక్క ఆశారాజు ఆశ్రయించాడు కాబట్టి, ప్రభువా నువ్వు తప్ప ఎవరూ లేరు మాకు, ప్రభువా నీవే ప్రభువా, నీవే మా సంరక్షకుడువు, నీవే మా పోషకుడువు, నీవు తప్ప మాకెవరు లేరు ప్రభు అని దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఆ యొక్క ఆశా జీవితంలో ఆ రాజ్యం అంతా కూడా నెమ్మది వచ్చినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. ఆరగా కొంతకాలం జరిగినప్పుడు ఏం జరిగింది చూడండి, 9వ వచనంలో, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి రాగా 11వ వచనంలో విన్నట్లయితే, అంటే భయంకరమైన సైన్యం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందనట, ఆశ తన దేవుడిని యెహోవాకు మర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకున్నామని ఆశ్రయించాడనమాట. ఇలాగా ఆశ్రయించకపోతే చాలా నష్టం జరిగేది. ఆశ్రయించకపోతే భయంకరమైన విపత్తు, కూషీయుడైన జరహు వచ్చి మొత్తం ఈ యొక్క ఆశా సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేవాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి, దేవా నీవే నా దిక్కు అన్నాడు కాబట్టి ఈయన జీవితంలో గొప్ప విజయము, నష్టము కలగకుండా ఆయన చేశాడు. 12వ వచనంలో, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఇలాగూ జరగకుండానట్లు అంటే, ఒకవేళ ఆశ దేవుణ్ణి ఆశ్రయించకపోతే అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఏం జరుగునమ్మా? జన నష్టం జరుగును, రాజ్యం అంతా కూడా వాళ్ళ స్వాధీనం అయిపోను, ఎప్పుడూ కూడా బానిసలుగా వెళ్ళవచ్చును. ఆ యొక్క కూషీయుడైన జరహుకి వీళ్ళందరూ కూడా లొంగిపోవలసిన పరిస్థితులు వచ్చును. కానీ అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాగూ జరగకూడదు, మేమందరం బానిసలుగా వెళ్ళకూడదు, మేమందరం ఈ రకంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి వీళ్ళందరూ కూడా సురక్షితముగా క్షేమముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా! ఎంత గొప్ప ఆలోచన చూడండి ప్రియ బిడ్డలారా. మన యొక్క కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో నష్టం జరగకుండా ఉండాలి అంటే మనం మొట్టమొదటగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇలాగూ జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలెను అంటూ ఉన్నాడనమాట. ఈ యొక్క ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి నష్టం జరగకుండా, ఏ విధమైన బానిసత్వం లేకుండా, ఏ విధమైన శ్రమలు లేకుండా వీళ్ళు కాపాడబడినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. మొదట్లో ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏమీ లేని పరిస్థితుల్లో దేవునితోటే ఉంటూ ఉంటాము, దేవుని చెంతే ఉంటూ ఉంటాము, దేవుని కోసమే బ్రతుకుతూ ఉంటాము ప్రియ బిడ్డలారా. కానీ కొంతకాలము గడిచాక, కొంత గొట్టెక్కాక మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి కాకుండా మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తాము. ఆశా జీవితంలో కూడా అదే జరిగింది ప్రియ బిడ్డలారా. మొట్టమొదటగా దేవుణ్ణి ఆశ్రయించిన కారణంగా విజయం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది విద్యార్థులు చూడండి ఏం చేస్తారు, మొట్టమొదటిలో ఫెయిల్ అయిపోతామని తెలిసినప్పుడు ప్రభువా నీవే నా దిక్కయ్యా, నీవు తప్ప నాకు ఆశ్రయం లేరు ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు చక్కగా పాస్ చేస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ప్రభువా అపజయం లేకుండా నాకు చేయవయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఉద్యోగం ఇస్తూ ఉంటాడు. ఇలాగా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలము కూడా వాళ్ళకు అపజయాలు లేకుండా విజయం ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడనమాట. కానీ కొంతకాలం అయ్యాక వీళ్ళ యొక్క జీవితాల్లో, వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎలా మారుతుందంటే ఈ రాజును బట్టి మనం చూడండి. 16వ అధ్యాయంలో చదివినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయాషా వచ్చాడనమాట. ఒకడు ఇశ్రాయేలు రాజు యోధా రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియ బిడ్డలారా. ఇక్కడ జరహు వచ్చినప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించాడు, జరహు వచ్చినప్పుడేమో దేవుని మీద ఆధారపడ్డాడు, జరహు వచ్చినప్పుడేమో దేవునికి సరెండర్ అయిపోయి ప్రభువా నీవు తప్ప నాకు ఆశ్రయ దుర్గము లేదు ప్రభువా, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు లేరు ప్రభువా, నీవే మాకు సహాయం చేయాలి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ జరహు మీద, ఆ కూషీయుడైన జరహు మీద విజయం ఇచ్చాడు ప్రియ బిడ్డలారా. నెమ్మదిగా ఉంది, రాజ్యం అంతా కూడా సంతోషంగా ఉంది, క్షేమంగా ఉంది, విస్తారమైన పంటలు పండుతూ ఉన్నాయి, అనేక మంది ఈయన తట్టు తిరుగుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నది. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలు రాజు బయషా అయిన ఆ యొక్క యోధా రాజు మీద ఒక యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ ఒకవేళ ఇతర శక్తి చాలకపోతే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి. కానీ దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడుతున్నాడో చూడండి. ఏమంటూ ఉన్నాడు 2వ వచనంలో మనం చదివినట్లయితే, ఆసా యెహోవా మందిరమునందును రాజనగరందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతలను పంపించి చాలా ఏమన్నాడు అంటే, ఎక్కడన్నాడు, ఈ యొక్క మందిరంలో ఉన్న డబ్బంతా తీసేశాడు, అంతా వెండి బంగారం తీసేసి దమస్కు రాజుకి పంపిస్తూ ఉన్నాడనమాట. సిరియా రాజు అయిన బెన్హదదుకి పంపించేస్తూ ఉన్నాడనమాట. అయా నా మీదకి ఇశ్రాయేలు రాజు వచ్చాడు, అయ్యా నువ్వు అతను ఎదుర్కోవాలి, అతను దెబ్బలాడి అతన్ని నువ్వు తిప్పి పంపేసినట్లయితే నీకు ఇదంతా ఇచ్చేస్తాను అని దేవుడి మీద ఆధారపడటం మానేసి ఈ రాజు మీద, సిరియా రాజు మీద ఈయన ఆధారపడినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంత భయంకరమైన విషయమో చూడండి ప్రియ బిడ్డలారా, ఎంత భయంకరమైన ఆలోచన చూడండి ప్రియ బిడ్డలారా. దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు గొప్ప విజయాలు చూసిన ఈ యొక్క రాజు ఈ కొంతకాలమైన తరువాత దేవుని మీద ఆధారపడకుండా ఒక మానవుడి మీద, ఒక రాజు మీద ఆధారపడినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము అన్నమాట. ఆ యొక్క రాజు వచ్చాడు, ఆ రాజు వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు రాజుని వెనక్కి పంపించాడు, అతన్ని అపజయం పొందాడు, ఇతనికి జయం ఇచ్చాడు. అయితే ప్రవక్త వచ్చి అంటూ ఉన్నాడు, 7వ వచనం చూడండి, 16 దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఈలాగు ప్రకటించెను,
నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ దేశం నుండి తప్పించుకుని పోయాను. గతంలో వచ్చారు కదా, అప్పుడు నేను నీకు అప్పచెప్పాను కదా అని చెప్పుతూ తన ఎడల యథార్థ హృదయం గలవారి ఎడల గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవునికి స్తోత్రం. మతి తప్పింది నీకు. దేనివల్ల? పెద్ద విజయం కలిగింది, డబ్బు వచ్చింది, ఆస్తి పెరిగింది, పేరు ప్రఖ్యాతులు కలిగాక దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోయాడు. దేవుని యొక్క ఆలోచనతో మర్చిపోయాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మర్చిపోయాడు. దేవుని యొక్క తలంపులు మర్చిపోయాడు. అయ్యో, విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు దేవుడు నాకు విజయం ఇచ్చాడు కదా, ఆశ్రయించినప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి అనే ఒక జ్ఞానం అనేది మర్చిపోయి ఒక రాజును ఆశ్రయించాడు కాబట్టి మతి తప్పు చేసావు. ఆశ, ఇక నుంచి నీ జీవితం అంతా కూడా ఏంటంట? యుద్ధములే. ఇలాగు జరుగుకుండానట్లు నన్ను ఆశ్రయింపవలెను. నువ్వు నన్ను ఆశ్రయించలేదు కాబట్టి ఇక నీకు జీవితం అంతా కూడా, నీ బ్రతుకంతా కూడా ప్రతిరోజు కూడా యుద్ధాలే జరుగుతాయి. ప్రతి దినము కూడా తిరుగుబాట్లే జరుగుతాయి. ప్రతి నిత్యము కూడా నీ బ్రతుకంతా కూడా ఈ రకంగానే ఉంటుంది అని ఎంతో చక్కగా చెప్పినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము ప్రియ బిడ్డలారా. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప నరులను ఆశ్రయించకూడదని ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా చెప్తూ ఉంటారు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 17:5 వచనంలో మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథంలో అంటాడు, 17వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అని ఎంత భయంకరమైన మాట చూడండి ప్రియ బిడ్డలారా. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుణ్ణి పట్టుకోకుండా, దేవుణ్ణి అడగకుండా ఎవరైతే శరీరులు అంటే రాజులను కానీ, మనుషులను కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఎవరైనా కానీ మనుషుల్ని ఏ రకంగా మనుషుల్ని అయితే ఆశ్రయించినట్లయితే వాడు శాపగ్రస్తుడు అంటాడనమాట. ఆశయమైపోయాడు, ఇక్కడ శాపగ్రస్తుడిగా మారిపోయాడు ప్రియ బిడ్డలారా. ఇలాగూ జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలను. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గొప్ప విజయాలు వచ్చినాయి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు, ఆ యొక్క ఆశా జీవితం అంతా కూడా అద్భుతంగానే జరిగింది. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించకుండా వేరే రాజును ఆశ్రయించాడో శాపగ్రస్తుడిగా మారిపోయాడు ప్రియ బిడ్డలారా. ఈరోజు మన జీవితాలు కూడా, ఈరోజు మానవ జీవితాలు కూడా ఈ భయంకరమైన విపత్తుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించకుండా మన జీవితాలు నరుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారన్నమాట. మాకు వాళ్ళు ఉన్నారు కదా, డాక్టర్లు ఉన్నారు కదా, అదే వ్యక్తులు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా, లేదా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, ఏవేవో బలగాలను చూసుకుని మనము ఎన్నో రకాలుగా మనము అతిశయిస్తూ ఉన్నాము ప్రియ బిడ్డలారా. అయ్యో, నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు విడిచిపెట్టడు అని దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ఆశ్రయించవలసిన మానవుడు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు, శాపగ్రస్తుడిగా మారిపోతూ ఉన్నాడు ప్రియ బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగు జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలెను అంటూ ఉన్నాడు ప్రియ బిడ్డలారా. ఇలాగు జరగకుండానట్లు, ఈ భయంకరమైన విపత్తు రాకుండా మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఈ విపత్తులు రావు. మానవులను ఆశ్రయించాము కాబట్టి, మానవుల చుట్టూ తిరిగారు కాబట్టి, ఆ చెట్టులు పుట్టలు ఎక్కారు కాబట్టి, కొండలు కోనలు ఎక్కి వీటిని ఆశ్రయించారు కాబట్టి ఈ భయంకరమైన విపత్తులు మనకి కలుగుతూ ఉన్నాయి. ఈరోజు మానవ జీవితంలో ఆలోచన చేయండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, క్షేమముగా ఉంటాము. నరుల్ని ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో
శాపగ్రస్తులుగా మనం మార్చబడుతూ ఉన్నాము ప్రియ బిడ్డలారా. ఎంత భయంకరమైన విషయమో చూడండి ప్రియ బిడ్డలారా. భయంకరమైన పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నాం. రెండవదిగా మనము ఇలాగూ జరగకుండా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మన జీవితాలు చాలా ఆనందంగా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరే వాటిని ఆశ్రయించినట్లయితే మన బ్రతుకులు చిన్న భిన్నము అయిపోతూ ఉంటాయి. చూడండి, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటూ ఉన్నాడు, దేవునితోటే ఉంటూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి, ప్రభువా నువ్వు నాకు దొరకావయ్యా, నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు ఉందయ్యా, అయ్యా నువ్వు ఉంటే మాకు చాలు ప్రభువా, నీ యొక్క శక్తి నాకు చాలయ్యా, నీవు నీ యొక్క జీవితంలో మా జీవితాల్లో నీవు ఉన్నావు కాబట్టి మాకు సంతోషము, సమాధానము, క్షేమం ఉందని దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ గురువు గారు వద్దు అన్న, ఆ గురువు గారు తీసుకోను అన్న ఆ యొక్క డబ్బు కోసం ఇతను ప్రాకులాడుతూ ఉన్నాడు. మనందరికి తెలిసిన వ్యక్తే గెహజీ అన్నమాట. అయ్యో ఎంత భయంకరమైన విషయమో చూడండి ప్రియ బిడ్డలారా. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏది వద్దు అనుకున్నాడు, ఏది తీసుకోకూడదు, ఏది ముట్టుకోకూడదు, దేన్ని ఆశ్రయించకూడదు, దాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ధనం అంకే చూస్తూ ఉన్నాడు, ఆ బంగారం అంటే చూస్తూ ఉన్నాడు, ఆ యొక్క వెండి అంకే చూస్తూ ఉన్నాడు, వస్త్రాలంకే చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ధనాన్ని ఆశించాడు కాబట్టి అతని జీవితము ఏమైపోయింది? కుష్టు రోగము. ఆ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుష్టు రోగులు అయిపోయారు ప్రియ బిడ్డలారా. ఇలాగూ జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలను. దేన్ని ఆశ్రయించాడు ఈయన? డబ్బుని, ధనాన్ని, ఈ యొక్క వస్త్రాలని, వెండిల్ని, వీటిని ఆశ్రయించాడు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించవలసిన ఈ గెహజీ ఈ యొక్క ధనాన్ని ఆశ్రయించాడు కాబట్టి భయంకరమైన విపత్తు వచ్చింది ప్రియ బిడ్డలారా. కుష్టు రోగం తెచ్చుకున్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన విషయమో చూడండి. అందుకని ఇక్కడ ప్రవక్త గారు అన్నాడు, ఇలాగూ జరగకుండానట్లు నన్ను ఆశ్రయించవలను అన్నాడు. గెహజీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆ కుష్టు రోగం రాదు. కానీ దేన్ని ఆశ్రయించాడంటే ఆ బంగారము, ఆ వెండి, ఆ వస్త్రాలు, వాటిని ఆశ్రయించాడు కాబట్టి, అవి కావాలని కోరుకున్నాడు కాబట్టి అతని జీవితంలో కుష్టు రోగం తెచ్చుకున్నాడు ప్రియ బిడ్డలారా. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావా? డబ్బును ఆశ్రయిస్తూ ఉన్నావా? ధనాన్ని ఆశ్రయిస్తూ ఉన్నావా? భయంకరమైన ఆ యొక్క ధన వ్యామోహంతో పడిపోయి కొట్టిమిట్లాడుతూ ఉన్నావా? ఆ యొక్క భయంకరమైన కుష్ఠరోగి అయిపోయిన పరిస్థితి. ఇలాగూ జరగకూడనట్లు నన్ను ఆశ్రయించవలను అంటూ ఉన్నాడు. అదే ఆ యొక్క గెహజీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కుష్ఠరోగం లేకుండా సంతోషంగా క్షేమముగా ఉండేవాడు ప్రియ బిడ్డలారా. ఈరోజు ఈ విపత్కర పరిస్థితులు గల ప్రధాన కారణం కూడా అదే. ఈ యొక్క వైరస్ ప్రధాన కారణము, లేకపోతే ఈ యొక్క ఫంగస్ గల ప్రధాన కారణము, ఈ భయంకరమైన విపత్తులు గల ఈ యొక్క తుఫాన్లు గల ప్రధాన కారణం ఏంటంటే మానవుడు దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ ధనాన్ని, ఈ బంగారాన్ని, వెండిని, ఆస్తుల్ని, అంతస్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఆశ్రయిస్తూ వాటిని పెట్టుకుని మురిసిపోతూ ఉన్నాడు కాబట్టి, అవే కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి భయంకరమైన ఆ రోగాలకి నిలయమైపోతూ ఉన్నాడు మానవుడు. ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తూ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తరుముకు వస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి దేవుణ్ణి ఆశ్రయించవలసిన మానవుడు ఆ యొక్క సృష్టిని ఆశ్రయిస్తున్న కారణంగా భయంకరమైన విపత్తులకి కారణమవుతూ ఉంది ప్రియ బిడ్డలారా. ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఆ మాట చక్కగా అంటాడు చూడండి. ఇర్మియా ప్రవక్త గారు 49వ అధ్యాయంలో చక్కని మాట ఉపయోగించాడు. 4వ వచనం చదువమ్మా. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట అన్నాడు, విశ్వాసఘాతకు లారా, నా యొద్దకు ఎవడనూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్న దాన,
నీ లోయలలో జలములు ప్రవహించుచున్నవి. నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నీ చుట్టూనున్న వారందరినీ నీకు భయమ పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరుమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చువాడు ఒకడును లేకపోవును. అటు తరువాత చెరలో ఉన్న అమ్మోనీలను నేను రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడనమాట. చూడండి, ధనమునే ఆశ్రయముగా చేసుకున్న దానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవి. నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. డబ్బుని ఏనమాట, లోయలను డబ్బు అనమాట. నీ ధనమనే ఆశ్రయముగా చేసుకుంటున్నారు. నీ ధనం మీదే ఆలోచన ఎప్పుడు కూడా. అందుకనే లోకాసు వార్తలో ఉంటాడు కదా, ఒక ఆయన ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటాడో, చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఎంత చక్కగా అంటే తినుమో త్రాగుమో 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 16 నుంచి 21వ వచనాలకి వరకు మనం చదువుకుంటూ వెళ్తున్నట్లయితే, నా తినుమో త్రాగుమో సుఖించుమో, అయ్యో కొట్ల నిండా ఉన్నాయి, ఈ ధనమంతా ఉంది. దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి ధనం మీదే తన యొక్క మనసంతా కూడా పూర్తిగా పెట్టుకున్నాడు. ప్రియబిడ్డలారా, అప్పుడు ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా. ఎంత చక్కని బిరుదు. ఇప్పుడు మనం ఏంటి, వెర్రి వాళ్ళము. అన్నీ ఉన్నాయి కానీ కనీసం ఏమీ తినడానికి కూడా పరిస్థితి లేవు. ప్రియబిడ్డలారా, బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే కష్టమో, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే భయమో, బయటికి వెళ్తే భయమో, ఏ కిరాణా షాప్కి వెళ్ళాలా భయమో, ఎక్కడికి వెళ్ళా భయమో. తినుమో త్రాగుమని ఎంతో సంపాదించాము కానీ అది తినడానికి మనకు ఇప్పుడు అర్హత కలుగటలేదు. ప్రియబిడ్డలారా, అందుకని ఏమన్నాడు, అటువంటి వ్యక్తులు ఏమన్నాడు, వెర్రివాడా అంటూ ఉన్నాడు అన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించవలసిన మానవుడు ఈ ధనమును ఆశ్రయిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అక్కడేమో మానవుల్ని ఆశ్రయించాడు. ఎవరైనా ఆశారాజు అనమాట. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం చాలా చక్కగా సాఫీగా సాగింది. ధనమని ఎప్పుడైతే ఆ రాజును ఆశ్రయించాడో ఆయన ఏమనంటే ఎప్పుడు కూడా యుద్ధములే, శాపం ఇచ్చాడు అక్కడ. ఇక్కడ ఈ ధనం కోసం ఎప్పుడైతే ఆశపడ్డాడో దేవుణ్ణి ఆశ్రయించకుండా గెహజీ జీవితం అంతా కూడా కుష్ఠు రోగంతో వెళ్ళిపోయినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. అవును, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? అందుకనే దేవుడు అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా, ఇశ్రాయేలు జనాంగమా, ఈలాగు జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలెను. నన్ను ఆశ్రయించినట్లయితే ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు బ్రతుకుతావయ్యా. దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. బలురక్క చెట్లు లాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించిన వారు క్షేమముగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు సుఖంగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. కానీ వేరే వాటిని ఆశ్రయించిన వారు జీవితాలు అటు శాపగ్రస్తమైపోతూ ఉంటాయి. రకరకాల రోగాలతో ఉంటూ ఉంటారు, రకరకాల ఇబ్బందులతో ఉంటారు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. అందుకనే ఈ మాట పలుకుతూ ఉన్నాడు అన్నమాట. ఈలాగు జరుగుకుండానట్లు నన్ను ఆశ్రయింపవలెను. ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, ఈ రాత్రి కాల సమయంలో ఈ దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను కూడా ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము? మన జీవితాలు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నామా? మన జీవితాలని డబ్బుల్ని ఆశ్రయిస్తూ ఉన్నామా? అయితే ఈరోజు మార్చుకుందాం. మనుషుల వల్ల ఏమీ జరగదు, డబ్బు వల్ల ఏమీ జరగదు, నా దేవుడిని నేను ఆశ్రయిస్తాను, దేవునితోటే ఉంటాను అనే ఒక మంచి ఆలోచనతో ఒక తీర్మానం ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. ప్రియ బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే ఇలాగూ జరుగుకుండానట్లు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కొంత రకరకాలైన పరిస్థితులు రాకపోను. ప్రియ బిడ్డలారా, చూడండి, ఒక రాజు ఎంత తప్పు చేశాడు అంటే భయంకరమైన తప్పు చేశాడు. దేవుడు అంటే తెలుసు, అభిషేకము పొందిన రాజే, దేవుని యొక్క కార్యాలు తెలుసు, దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో సమర్థుడు ప్రతి ఒక్కటి కూడా తెలిసిన వ్యక్తే. కానీ భయంకరమైన ఆ యొక్క విపత్తుకి అతను తెచ్చుకుంటానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడు ఏది ఆశ్రయింపకూడదో దాన్ని ఆశ్రయించినట్టు కూడా
మనము చూస్తూ ఉంటాము అన్నమాట. చూడండి, ద్వితీయోపదేశ కాండములో మొట్టమొదటిగా మాట చదువుకుందాం. 12:30 చదువుకున్నట్లయితే దేన్ని ఆశ్రయించకూడదో అక్కడ చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము, వారి దేవతలను ఆశ్రయింపకుడి అంటూ ఉన్నాడు. వారి దేవతలను ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆశ్రయింపకుడి అంటూ ఉన్నాడనమాట. దేవుడు కూడా ఖచ్చితంగా చెప్పాడు. అదే 18వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరెవరిని ఆశ్రయింపకూడదు, ఎవరెవరు కూడా వెళ్ళకూడదు, ఎవరెవరు కూడా తిరగకూడదు, వారి దేవతలనే కాకుండా ఏమేమి చేయకూడదు 18:6 నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే చివరి వరకు కూడా చాలా విషయాలు అన్నమాట. హేయ కృత్యాలు చేయకూడదు, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళకూడదు, దయ్యముల వద్ద విచారణ చేయరాదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇలా చేసిన వాడు దేవునికి హేయుడు, ఇష్టడు కాడు అని చెప్తూ ఉన్నాడనమాట. దేవుణ్ణే ఆశ్రయించాలి, సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళకూడదు అని ఎన్నో విషయాలు ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండములో చెప్పుకుంటూ వచ్చారు. నన్నే ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా కాపాడుతానని చెప్తే ఈ యొక్క ఏదైతే చేయకూడదో అదే విషయాన్ని ఇక్కడ చేసినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. ప్రియ ద్వారా ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఇన్ని తెలిసిన సౌలు మొదటి సమూయేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఏమంటూ ఉన్నాడంటే చూడండి, 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను అని మనం చూస్తూ ఉన్నాము అన్నమాట. చూడండి, అన్నిటిని కూడా వెళ్ళగొట్టాడు. కానీ సౌలు జీవితంలో విపత్కర పరిస్థితి వచ్చింది. ఫిలిస్తీన్లంతా కూడా వచ్చేస్తూ ఉన్నారు, ఫిలిస్తీన్లంతా తరుముకొస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్ సైన్యం అంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేలును తరుముకుండా వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క సౌలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడాలి. ప్రభువా, ఫిలిస్తీన్ వచ్చి నా మీద పడుతూ ఉన్నారు, ప్రభువా నన్ను ఇక అటాక్ చేయబోతూ ఉన్నారు, ఏం చేయాలి ప్రభువా, నీవే కాపాడాలయ్యా, నీవే కరుణించాలయ్యా, నీవే కటాక్షించాలయ్యా అని అడగవలసిన సౌలు ఏమంటున్నాడంటే, కర్ణ పిశాచము గల దాన్ని ఒక ఆమెను చూడండి అంటూ ఉన్నాడనమాట. అప్పుడు అంటూ ఉన్నా, అయ్యా మీరే కదా ఇలా చేశారు, ఎక్కడ లేడు అంటే నెతకమన్నప్పుడు ఒక ఆమెని నెతిగాడు. ప్రియ బిడ్డలారా, అయ్యా ఎవరు కావాలి ఏమిటి అంటే, ఇదిగో నాకు సమూయేలు కావాలి అని చెప్తూ ఉన్నాడనమాట. సమూయేలు కావాలి అనప్పుడు సమూయేలుని పైకి వస్తూ ఉన్నాడనమాట. చూడండి, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సమూయేలు పైకి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే చూడండి 16వ వచనం, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. రేపు ఈ సమయానికి నీవు నీ కుమారుడు నాతో ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఎంత భయంకరం విషయం! ఈలాగు జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలను. దేవుణ్ణి ఆశ్రయింపవలన సౌలు జీవితం అంతా కూడా దేవతల్ని ఆశ్రయించున్నాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి భయంకరమైన మరణము పొందినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. తన యొక్క ఆయుధం మీద ఆయనే పడి చనిపోవలసిన పరిస్థితి, భయంకరమైన మరణము సౌలు జీవితంలో. అలా జరగకుండా ఉండాలి అంటే ప్రభువాని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో గోజాడినట్లయితే దేవాది దేవుడైన యేసు ప్రభు ఒకవేళ కరుణించినేమో. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, 3 విషయాలు మనం జాగ్రత్తగా చూసాము. మొట్టమొదటిగా నరుల్ని ఆశ్రయించిన కారణంగా ఆసా జీవితంలో భయంకరమైన పరిస్థితులు. ఆ యొక్క ఆసా 2 తప్పులు చేశాడు అన్నమాట. రాజును ఆశ్రయించాడు. రెండోది అదే కింద ఉంటుంది 16వ అధ్యాయంలో చదివినట్లయితే, ఆయన యొక్క జబ్బు చేసినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళి అడగకుండా అన్నమాట. 2 తప్పులు చేశాడనమాట. అందుకనే నీ జీవితం అంతా కూడా ఎల్లకాలము కూడా యుద్ధములే జరుగుతాయని శపింపబడ్డాడు. ప్రియులారా, గెహజీ దేవుని మీద ఆశ్రయించవలసిన గెహజీ డబ్బును ఆశ్రయించాడు కాబట్టి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ప్రియులారా, మూడవదిగా సౌలు దేవుణ్ణి ఆశ్రయించవలసిన సౌలు అలాగు జరగకుండా దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి కర్ణ పిశాచిని ఆశ్రయించాడు కాబట్టి ఆయన భయంకరమైన మరణం పొందినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం.
అవుని రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ కుమారి ప్రియ కుమారుడా, మన జీవితాల్లో ఈరోజు చాలామంది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రియ బిడ్డలారా, మనము కూడా అలాగూ జరగకుండా ఉండాలి అంటే, మనమందరం కూడా సజీవ లెక్కల్లో ఉండాలి అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. ప్రభువా, నువ్వు తప్ప మాకెవరూ లేరు ప్రభువా, నీవే మా దిక్కు ప్రభువా, నీవే మమ్మల్ని కాపాడాలి ప్రభువా, నీవే సమస్తానికి ఆధారభూతుడు ప్రభువా, నీవే మా జీవితానికి సమస్త కార్యాలు చేయగల సమర్థుడు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండాలి. ప్రియ బిడ్డలారా, అటువంటి తీర్మానం తీసుకున్నట్లయితే ఇలాగూ జరగకుండా అనేక మంది రకరకాల మరణాలతో మరణిస్తూ ఉన్నారు ఈరోజు. అలాగూ జరగకుండా మనము సజీవ లెక్కల్లో ఉండాలి అంటే ప్రభువునే ఆశ్రయిస్తూ ఉండాలి. అందుకని అంటూ ఉన్నాడు చూడండి, ఇర్మియా గ్రంథము 17వ వచనంలో ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆపత్కాలమందు నీవే మా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము, వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము అని ఈ మాటలతో మనము అడగాలి. ప్రియ బిడ్డలారా, ఎంత మాట చూడండి, ఏమైనా ఆపత్కాలమందు నీవేనా ఆశ్రయము ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అయా, ఈ కరోనా సమయంలో, ఈ ఫంగస్ సమయంలో, ఈ వరదల సమయంలో మనం ఏమాలంటే దేవుని యొక్క సన్నిధికి ఆపత్కాలమందు నీవేనా ఆశ్రయము దేవా, నాకు అధైర్యము పుట్టించొద్దయ్యా, నేను ధైర్యస్తుడిగా ముందుకు సాగటానికి శక్తి బలము దయచేయ అయ్యా, నన్ను సిగ్గుపడనివద్దయ్యా, నన్ను దిగులు పడనివద్దయ్యా అయ్యా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను కాపాడు ప్రభువా, కరుణించు ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఈ రాత్రికాల సమయంలో అని దేవుని నీవు ఆశ్రయించగలిగినట్లయితే, అందుకనే ఇలాగు జరుగుకుంటున్నట్లు నన్ను ఆశ్రయించమని ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట ద్వారా, ప్రభువా నీవే ఈ యొక్క విపత్తు నుంచి కాపాడగల సమర్థుడు ప్రభువా, అయా ఈ యొక్క వైరస్ నుంచి కాపాడగల సమర్థుడు ప్రభువా, మమ్మల్ని సిగ్గుపడనివ్వద్దయ్యా, మాకు అధైర్యము రానివ్వద్దయ్యా అని నువ్వు ఆశ్రయించినట్లయితే నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను కాపాడతాడు. అటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుణ్ణి ఆశ్రయిందాము. అందుకంటాడు కదా, నన్ను ఆశ్రయించడి మీరు బ్రతుకుదురు అంటూ ఉన్నాడు. అవును, దేవుని ఆశ్రయిందాము, మనము బ్రతికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన అనునిత్యము కూడా స్తుతిందాము. అటువంటి కృప దేవాది దేవుడిని యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడును మహోన్నతమైన దేవా, యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం వినాం ప్రభువా, ఇలాగు జరుపుకున్నట్లు నన్ను ఆశ్రయించవలను అని చెప్తూ ఉన్నా ప్రభువా. ఇదిగో నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రభువా, మాకు ధైర్యం దయచేయండి ప్రభువా, అయా మాకు నమ్మకం దయచేయండి ప్రభువా, మాకు సిగ్గు తీసివేయండి ప్రభువా, మాకు కాపుదలగా ఉండండి ప్రభువా అని నీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అన్నావు ప్రభువా. ఇదిగో నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాము. మా జీవితాల్లో మేము సుఖంగా సంతోషంగా బ్రతకటానికి కృప చూపండి అయ్యా. ఇదిగో ప్రాముఖ్యంగా ప్రభువా, అయ్యా తండ్రి, హాస్పిటల్లో ప్రతి ఒక్క బిడ్డని కూడా ముట్టండి ప్రభువా, క్వారంటైన్ సెంటర్లో ఉన్న బిడ్డలందరినీ ముట్టండి ప్రభువా, హోమ్ ఐసోలేషన్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ముట్టండి, కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని కూడా ముట్టండి, అధైర్యం లేకుండా ధైర్యంగా నిన్ను ఆశ్రయించి బ్రతకటానికి కృప చూపి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.